హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు కీలక ప్రకటన అయితే చేసింది. గ్యాస్ సిలిండర్ బుకింగ్కి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకొని రావడం జరిగింది. ఎలా బుకింగ్ చేసుకోవాలి, అలాగే ఈ టోల్ ఫ్రీ నెంబర్లు ఏంటి, దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే కనుక తెలుసుకుందాము. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది, దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది. అలాగే వీడియోని హైప్ అయితే ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి కీలక ప్రకటనలు అయితే జారీ చేసింది. అందులో భాగంగానే ఈ గ్యాస్ సిలిండర్ బుకింగ్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఏ సమయంలో సిలిండర్ బుక్ చేసుకుంటే ఈజీగా బుకింగ్ అవుతుందనేది అయితే తెలుసుకుందాము. అలాగే కేంద్ర ప్రభుత్వం విధించిన రూల్స్ ఏంటనేది అయితే కూడా తెలుసుకుందాం. అందులో మొదటి చూసుకుంటే కనుక మనకు వంట గ్యాస్ బుకింగ్ గడువు అనేది అయితే ఇదివరకే 21 రోజులు ఉండేది. దాన్ని 25 రోజులకైతే పెంపు చేశారు. 25 నుంచి 45 రోజులకైతే కనుక పెంపు చేయడం జరిగింది. అంటే వంట గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువును కేంద్రం ఆల్రెడీ పెంపు చేసింది. 2 సిలిండర్లు బుకింగ్ గ్యాప్ ప్రస్తుతం 25 రోజులు ఉండగా దాన్ని 45 రోజులకైతే పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లోనూ నగరాల్లోనూ 25 రోజుల నిబంధన కొనసాగుతుందని అయితే తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వంట గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం తెలిపింది. ప్రజలు ఆందోళన పడి ప్యానిక్ బుకింగ్ చేసుకోవద్దని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో పంపిణీ పర్యవేక్షించాలని, టీవీలు పదే పాత విజువల్స్ని చూపించవద్దని కోరింది. డేట్ వేసి విజువల్స్ ప్రసారం చేయాలని, దీనివల్ల ప్రజలకు ఖచ్చితమైన సమాచారం చేకూరుతుందని అయితే తెలిపింది. ఇక మరోవైపు చూసుకుంటే వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. బుకింగ్ చేసిన 2.5 రోజుల్లోనే సిలిండర్ డెలివరీ అవుతుందని వెల్లడించింది. ఎల్పీజీ ఉత్పత్తిని 25% పెంచినట్లు పేర్కొంది. హార్మోంజ్ జలసంధితో సంబంధం లేని రూట్ల ద్వారా చమురును దిగుమతి చేసుకుంటున్నామని, హార్మోంజ్ నుంచి ఆగిపోయిన సప్లై కంటే ఎక్కువ చమురునే సేకరించినట్లు తెలిపింది. ఇక త్వరలోనే భారత్కు 2 ఎల్ఎన్జీ కార్గోలు కూడా రానున్నట్లయితే తెలిపింది. ఇక భారత్కు చెందిన ఎల్పీజీ క్యారియర్ హార్మోంజ్ జలసంధిని దాటినట్లు ప్రభుత్వ వర్గాలు అయితే వెల్లడించాయి. 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో నందాదేవి అనే నౌక అయితే వస్తుంది. దీనికి ఇండియన్ నేవీ ఎస్కాట్ అయితే కల్పిస్తోందని అయితే పేర్కొన్నారు. మరో 2 రోజుల్లో ముంబై లేదా కాండ్లా గుజరాత్ ఓడరేవుకు చేరుకోనుంది. మరో షిప్ శివాలిక నిన్నే హార్మోంజ్ని అయితే దాటింది. అందులో 40,000 టన్నుల ఎల్పీజీ ఉందని సిఎన్ఎన్ న్యూస్ 18 ఛానల్ అయితే కనుక తెలిపింది. సో దేశంలో గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్ర పెట్రోలియం నేచురల్ గ్యాస్ శాఖ వెల్లడించింది. ఎల్పీజీ ఉత్పత్తి పెంపు సరఫరాల్లో ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొంది. 2.5 రోజుల్లోనే సిలిండర్ డెలివరీ చేస్తామని తెలిపింది. ప్రజలు ఆందోళన చెంది హడావిడిగా బుకింగ్స్ చేయడం లేదా సిలిండర్లు నిల్వ ఉంచుకోవాల్సిన అవసరం లేదని స్పష్టమైతే చేసింది. అవసరమైన సమయంలో ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. డొమెస్టిక్ గ్యాస్ ఆన్లైన్ బుకింగ్లు కావడం లేదని వినియోగదారుల ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. కాల్ చేస్తే కట్ అవుతోందని, సాంకేతిక ఇబ్బందులతో కష్టాలు పడుతున్నామని ప్రజలైతే పేర్కొంటున్నారు. సో గ్యాస్ సిలిండర్లు ఎలా బుక్ చేసుకోవాలి, ఏ కంపెనీ వారు ఏ టోల్ ఫ్రీ నెంబర్కు బుక్ చేసుకోవాలనేది అయితే మీరు కూడా ఒకసారి స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. ఎల్పీజీ సిలిండర్ బుకింగ్స్ కోసం కాల్స్ కలవకు ఇబ్బంది పడుతున్నారైతే పెట్రోలియం శాఖ సూచించిన 5 సులభమైన పద్ధతులు పాటించండి. అందులోనూ వాట్సాప్, SMS, IVRS మొబైల్ యాప్, వెబ్సైట్ లేదా మిస్డ్ కాల్ ద్వారా గ్యాస్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో స్క్రీన్ మీద అయితే కనుక మీరు కూడా చూసుకోవచ్చు. భారత్ గ్యాస్, ఇండియన్, అలాగే HP గ్యాస్కి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్లను అయితే కనుక డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది. ఇక గ్యాస్ సిలిండర్ అనేది రాత్రి సమయంలో బుకింగ్ చేసుకున్న వారికి ఈజీగా బుకింగ్ అయితే అవుతుంది. సో డేలో సర్వర్ బిజీగా ఉండటం వల్ల పగటిపూట అనేది అయితే కనుక సో కనెక్ట్ అయితే అవ్వట్లేదు. నైట్ టైం బుక్ చేసుకున్న వారికి అయితే కనుక సిలిండర్ ఈజీగా అయితే బుక్ అయితే అవుతుంది. మరోవైపు చూసుకుంటే గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్ర ఆయిల్ మినిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా 40,000 కిలోలీటర్ల అదనపు కిరోసిన్ను రాష్ట్రాలకు కేటాయించినట్లు వెల్లడించింది. మరిన్ని కమర్షియల్ సిలిండర్లను రిలీజ్ చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన లబ్ధిదారులకు వాటిని అందజేస్తామని తెలిపింది. హార్మోంజ్లో 28 భారత నౌకలు సేఫ్గా ఉన్నాయని కేంద్రం తెలిపింది. అలాగే ఏపీలో చూసుకుంటే రాష్ట్రంలో గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. సిలిండర్ బుకింగ్ ఆన్లైన్లో ఉండాలని ఏజెన్సీలకు స్పష్టం చేశారు. బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా ఓటీపీ పద్ధతిలోనే సిలిండర్లు ఇస్తానని అయితే కనుక పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఇదే హెచ్చరించారు. దేశంలో గ్యాస్ కొరత లేదని కేంద్రం చెప్తున్నా ప్యానిక్ బుకింగ్ ఆగడం లేదు. ఇరాన్, US, ఇజ్రాయెల్ యుద్ధానికి ముందు సగటున 50 లక్షల సిలిండర్లు బుకింగ్స్ జరిగేవి. కానీ ఇప్పుడు ఒక రోజులోనే దాదాపుగా 75 లక్షలు దాటినట్లు కేంద్రం తెలిపింది. అంటే ఏకంగా 50% బుకింగ్స్ అయితే పెరిగాయి. అలాగే PNG కనెక్షన్లు ఉన్న వారికి ఎల్పీజీ సిలిండర్లు సప్లై చేయదని కేంద్రం ఆదేశించింది. PNG వినియోగించుకుంటేనే డొమెస్టిక్ సిలిండర్లు తీసుకోవడం మంచిది కాదంది. వెంటనే ఎల్పీజీ కనెక్షన్లు సరెండర్ చేయాలని స్పష్టం చేసింది. చమురు సంస్థలు వారికి కొత్తగా ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వద్దని కూడా ఆదేశాలు అయితే కనుక జారీ చేసింది. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అయితే కనుక హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కడప తదితర నగరాల్లో PNG సౌకర్యం అయితే ఉంది.
ఇక వీటితో పాటు దేశంలో పలు రాష్ట్రాల్లో కమర్షియల్ సిలిండర్ల డెలివరీ పునరుద్ధరించినట్లు కేంద్రం ప్రకటించింది. గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో ఇటీవల కమర్షియల్ సిలిండర్లు సరఫరా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ఎల్పీజీ ఉత్పత్తిని పెంచామని నేటి నుంచి కమర్షియల్ సిలిండర్లు డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతుందని అయితే కేంద్ర పెట్రోలియం శాఖ అయితే కనుక తెలిపింది. ఇక వీటితో పాటు గ్యాస్ సబ్సిడీకి సంబంధించి కూడా ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. మార్చి 31వ తేదీలోపు గ్యాస్ సబ్సిడీకి సంబంధించి ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయించుకోవాలని అయితే తెలిపింది. లేకపోతే కనుక గ్యాస్ సబ్సిడీ ఆగిపోయే ప్రమాదం ఉందని అయితే హెచ్చరికలు జారీ చేసింది. గ్యాస్ ఏజెన్సీకి వెళ్లకుండానే మీ ఫోన్లో ఆయిల్ కంపెనీ యాప్, ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ సాయంతో ఇంటి నుంచే కేవైసీ అయితే చేసుకోవచ్చు. ఇక డౌట్స్ ఉంటే 1800-2333-555 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా మీ డిస్ట్రిబ్యూటర్కి అయితే కనుక కాల్ చేయొచ్చు అనమాట. సో ఇది లేటెస్ట్ అప్డేటు. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.